ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. చెప్పండి. అయితే మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి, స్కిప్ చేయకూడదు. నేను ఎప్పుడు ఏది స్కిప్ చేయలేదు. 2015లో మీ లైఫ్లో ఏం జరిగింది? ఆ, ఏం జరిగిన తర్వాత మీరు మనిషిగా ఇంకా చాలా మెచ్యూర్గా చాలా మారారట? నాకు పానిక్ అటాక్ వచ్చిందండి ఫస్ట్ టైం. అంటే ఎందువల్ల? పానిక్ అటాక్ అంటే అది ఎలా చెప్తాను నేను. అది ఇప్పుడు అది మళ్ళీ అది ట్రిగర్ అవుతుంది నా ఫీల్. ఇట్ వాస్ వెరీ సిల్లీ. ఓకే. అప్పుడు ఏదో ఒక టైగర్ అటాక్ అది జరిగింది. అది చూసి కొంచెం ఎఫెక్ట్ అయ్యాను నేను. దాని తర్వాత దాన్ని వేరే ఫొటోస్ రిలీజ్ చేశారు. మా ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని ఆ ఫొటోస్ చూస్తూ కూర్చున్నా. టైగర్ అటాక్ వేరే వాళ్ళ మీద జరిగిన విజువల్ చూశారు మీరు? చూసా. ఓకే. ఆ టైంకి చూస్తూ 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 డీప్గా వెళ్ళిపోయి దాంట్లోకి సడన్గా హైపర్ వెంటిలేషన్ వచ్చింది నాకు. అది ఎందుకు వచ్చింది తెలీదు. ఆ టైంకి నీళ్లు తాగేసాను, సెట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రోజు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎందుకో అది గుర్తుకొచ్చింది. మళ్ళీ గుర్తుకొచ్చి 1 hour నాకు పానిక్ అటాక్, యాంగ్జైటీ. ఐ డింట్ నో వాట్ ఇట్ వాస్. ఎందుకు ఇలా వస్తుంది నాకు? ప్రాబ్లం వెరీ సబ్ కాన్షియస్ ప్రైమల్ లెవెల్లో కొట్టినట్టు ఉంది అది. ఎందుకు వచ్చిందిరా బాబు. నేను డాక్టర్స్ని అడిగితే ఇట్ ఇస్ దిస్ హైపర్ వెంటిలేషన్, మెడిసిన్స్ వేసుకో. నాకు అప్పుడు అర్థమైంది ఈ మెడిసిన్స్ స్టార్ట్ చేస్తే ఎంతోమంది అప్పుడు చెప్పారు ఇప్పుడు యాంటీ డిప్రెసెంట్స్ లాంటిది, యాంగ్జైటీ మెడికేషను. ఒకవేళ అవి స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి అన్ ఎండ్లెస్ ప్రాసెస్. కరెక్ట్. ఫస్ట్ టాబ్లెట్ తీసుకొని పడేసా. కానీ కొన్ని రోజుల తర్వాత కుదరలేదండి నా వల్ల ఒంటరి కార్లో ట్రావెల్ అవ్వలేకపోతుండే. ఏంటంటే ఆ టైంలో ఆ ఫీలింగ్ ఎస్కేప్ అవడానికి ఎయిర్పోర్ట్ నుంచి దిగాక కార్ నేను తోలే. అదే ఫీలింగ్లో చాలాసేపు ఒక కెఫేకి వెళ్ళి ఒక ఛాయ్ వేద్దాం, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. ఆ టైంకి ఇంకా ఫీలింగ్, కెఫే ఛాయ్ వేసాక మళ్ళీ అలాగే ఫీలింగ్ వచ్చింది. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఒకళ్ళు సైకాలజిస్ట్ ఉంటే ఫోన్ చేస్తే, ఏం లేదు జస్ట్ డీప్ బ్రీత్ తీసుకో, రిలాక్స్ అవ్వు అంటే కొంచెం బెటర్ అయ్యా. దాంతో కొంతమందిని కలిసా, ఫ్రెండ్స్ని కలిసాక ఐ వాస్ బెటర్. మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి స్టార్ట్ అయింది అదే ఫీలింగ్. ఐ డోంట్ నో వాట్ టు డూ. సో దాని తర్వాత డాక్టర్ అప్పుడు సరే ఓకే ఇది ఎక్కువ అవుతుంది, సరే ఒక యాంగ్జైటీ లాంటిది ఇచ్చారు. ఎప్పుడు నా ఫీలింగ్ వస్తే ఇది వేసుకో. సో అది రోజుకు 3 సార్లు వేసుకున్నామండి. అది 3 సార్లు వేసుకుంటే ఫస్ట్ టైం వేసుకుంటే లైట్ మత్తుగా అనిపించింది అండ్ నిద్ర వచ్చేస్తుంది. సో సగం నా డైలీ రెగ్యులర్ లైఫ్లో చేసే పనులు నేను చేయలేకపోతున్నాను. ఒంటరి కార్లో ట్రావెల్ అవ్వలేకపోతున్నాను. కొంచెం సేపు ఒంటరిగా ఉంటే ఎక్కడన్నా రూమ్లో యాంగ్జైటీ వచ్చేయడం, టీవీలో ఏదైనా కొంచెం అలా టెన్షన్ చూస్తే యాంగ్జైటీ వచ్చేస్తుంది. చిన్న చిన్న ట్రిగర్స్ మెంటలీ ఎందుకు సఫర్ అవుతున్నాను నాకు తెలియదు. సో అదేంటంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు. ఓకే. ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్లో వెళ్తుంది బ్రెయిన్. ఒకసారి షాక్ అయిందంటే అది కాన్స్టెంట్గా వాన్ చేస్తుంటుంది బ్రెయిన్, ఎక్కడెళ్ళినా డేంజర్ ఉంది. సో ఎవ్రీథింగ్ సెటిల్ అయింది. దాని నుంచి అందులోంచి నేను ఎంతమంది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పే అడ్వైస్ నాకు ఎక్కల, అంటే నాకు సెట్ అవ్వాల. ఎంత వాడుతున్నా వర్కౌట్ అవ్వాల. ఏమనంటే లాస్ట్కు ఇది మెడిసిన్ వేసుకుంటారు, అన్నింటికి మళ్ళీ కెమికల్గా వస్తుంది. ఎలా బయటపడ్డారు మరి? అది చాలా ప్రాసెస్ అండి. అది ఎలా చెప్పా ఐ కాంట్ సైంటిఫిక్లీ ఎక్స్ప్లెయిన్. బట్ ఒకటే ఏంటంటే నేను రియలైజ్ ఏంటంటే ఒక పాయింట్ వరకు లైఫ్లో ఐ వాజ్ రియలీ ఫ్రీ, హ్యాపీ, అలోన్, ఐ కుడ్ ట్రావెల్, ఐ డూ ఎనీథింగ్. అసలు ఇలాంటి ప్యానిక్ అనేది లేదు మనకి. యాంగ్జైటీస్ వచ్చేది ఏదైనా సినిమా ఓపెనింగ్, అది కామన్ అందరికి, అది వస్తుంది. అది ఓకే కొంతసేపు ఉంటుంది, వెళ్ళిపోద్ది. సో ఇది ఇంటూ 10, 100, 200 అయిందండి అప్పుడు. అంటే దాని తర్వాత తగ్గింది, మెల్లి తగ్గింది. దాంతో నేను ఏం చేస్తున్నానంటే ఓకే ఈ ట్రిగర్స్ అవాయిడ్ చేయాలి. ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ లైఫ్ వరకు మనం బాగున్నాం, దాని తర్వాత ఏదో ట్రిగర్ అయింది బాడీలో, ఆర్ డీప్ ఇన్ని రోజులు నా డ్రామాలని పెట్టుకొని అది బయటికి రావడం జరిగిందేమో, ఓపెన్ అయిపోయిందేమో మనకు తెలియదు. సో నేనేంటంటే నిన్న దానికి టర్మ్ ఏం లేదు. ఏంటంటే నాకు ఇప్పుడు నేను ఇలా ఇంటర్వ్యూలో ఉన్నా, ఈ పాయింట్ దిస్ ఇస్ ఆఫ్టర్ యాంగ్జైటీ అది వచ్చాక. ఇదే సిచ్యువేషన్లో ఇంతకుముందు కూడా ఉండే మాకు. అప్పుడు నేను ఒక విధంగా నా మైండ్ ఉండేది కదా. సో నాకు ఆ ఇంప్రింటింగ్ అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, వై కాంట్ ఐ జస్ట్ బిహేవ్ ద సేమ్ వే. అట్లీస్ట్ బ్రెయిన్కి చెప్పడం, బ్రెయిన్కి ఎలాగంటే అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. సెల్ఫ్ ప్రిపరేషన్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. బ్రెయిన్ని నేను ట్రైన్ చేస్తాను. బ్రెయిన్లో పోయింది ఏదో చిప్పు దుబ్బి, మీరు ప్రిపేర్ ఆ చిప్పుని మళ్ళీ మనం సరి చేయాలి. ఇప్పుడు చిప్పుని ఎలా సరి చేస్తా. సో నా ఫాండెస్ట్ మెమరీ చైల్డ్హుడ్ మెమరీస్, కాలేజ్ మెమరీస్. అండ్ ఎవర్ సిన్స్ ఎడిటింగ్ యాక్టింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి ఈ ప్రెషరు, దరిద్రాలన్నీ ఆ ఒక యాక్టింగ్ ఫీల్డ్ వల్ల స్టార్ట్ అయింది.
ఎందుకంటే ఒక టెక్నీషియన్ లైఫ్ సూపర్. ఇంతకుముందు కూడా చెప్పున్నా, టెక్నీషియన్ లైఫ్ ఇస్ 100% స్ట్రెస్ ఉన్న బెస్ట్. ఒక యాక్టర్స్ లైఫ్ ఇస్ నాట్ ఈజీ. మీ ఇంట్లోనే మీ నాన్నగారు పెద్ద స్టార్, మీ అన్నగారు మీరు ఎక్కడ మాట్లాడినా మహేష్ అన్న అని అంటారు. మీ అన్నగారు మహేష్ గారు పెద్ద పెద్ద సూపర్ స్టార్, కృష్ణ గారు సూపర్ స్టార్. మీరు ఎంతమంది స్టార్స్, విజయ నిర్మల గారు, ఇంతమంది స్టార్స్ని చూసారు. అసలు మీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది? ఈ ఈ ప్రజలను ఇంట్లోకి ఆ సినిమా వాతావరణం తీసుకొచ్చే వాళ్ళ, లేకుంటే ఎలా క్యారీ చేసేవాళ్ళు వీళ్ళంతా? ఎప్పుడు అడగలేదు వాళ్ళని ఎలా క్యారీ చేస్తారని. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎప్పుడు కాన్ఫిడెంట్గానే ఉన్నారు. ఏదైనా ఫెయిలియర్స్, ఏదైనా ఫ్లాప్స్ ఏదైనా వచ్చినా బాధపడతారని తెలుసు. అంటే మన ఇంటి వరకు మహేష్ అన్న అయితే ఓపెన్గా చెప్పారు ఇంటర్వ్యూలోనే, నాకు ఫ్లాప్స్ పడితే నేను బయటికి రాను అని చెప్పేసి, విచ్ ఇస్ వెరీ హ్యూమన్. ఎవరు నిలబడి ఫ్లాప్ అయితే అనుకో, ఎవరైనా అంత కష్టపడతారు. సో కాల్డ్ డేస్ పెద్ద హీరోలు అయితే సినిమాలు అట్లీస్ట్ ఒక 90 days to 150 days ఇలా నడుస్తాయి. ఎవ్రీ టెక్నీషియన్ ఫ్రమ్ హీరో నుంచి ఇన్వెస్ట్మెంట్ అంత ఇది, దాని యాక్టింగ్, దాంతో డబ్బింగ్ చేసి డైరెక్టర్లు ఇంత పనులు చేసుకున్నాక సినిమా రిలీజ్ అయ్యాక ఎఫర్ట్, అది ఎఫర్ట్ ఏంటి, ఆడియన్స్ని టార్చర్ పెట్టాలని ఎవరు సినిమాలు తీరు, సక్సెస్ కోసమే తీస్తారు. సో ఆటోమేటిక్ ఏమైపోతుంది, సేమ్ అండి. అంటే నేను కష్టపడి చేసాము, ఎందుకు సక్సెస్ అవ్వలేదు? టార్గెట్ ఆడియన్స్, వాలిడేషన్ కోరుకునేది ఆడియన్స్ నుంచి. ఆడియన్స్ ఇప్పుడు రివర్స్లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అవును. సో అన్ ఇండస్ట్రీ దట్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఆడియన్స్, ఆడియన్స్ ఇది ఇలా ఉంది రెస్పాన్స్ అనేసరికి ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు టేక్ ఫర్ యాక్టర్స్ అని నా ఫీలింగ్. సో గుండెని డ్రై చేసుకుంటే మళ్ళీ యాక్టర్ కావడం కష్టం. ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ యాక్టర్ హూ ఇస్ నాట్ సెన్సిటివ్. ఎవ్రీ వన్ గోస్ త్రూ, అట్లీస్ట్ బాత్రూంలోనే ఏడుస్తారు నాకు తెలిసి. ఎవరికి బయట చూపించుకోపోయినా బాత్రూంలో 100% అండి, అది గ్యారంటీ. ఎవరో ఉన్నారంటే దే గ్రేట్, బట్ నాకు తెలిసి అయితే ప్రతి స్టార్కి అయితే తప్పదు, ఇది తప్పదండి. ఒక అదే అంటున్నా కదా, ఒక గాడ్ స్టేటస్, ఒక స్టార్ స్టేటస్ వచ్చాక టు హ్యాండిల్ దట్ ఫేమ్ ఇస్ ఇంపాసిబుల్. అది నా కంట్రీ లైక్ ఇండియా వేర్ ఫెనాటిసిజం, అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు ఫ్యాన్స్ కూడా కాదు, దే ట్రాన్సెండెడ్ టు డిఫరెంట్ లెవెల్. కరెక్ట్. ఏ లెవెల్కి వెళ్తారంటే అది ఒక, నాకు తెలిసి తెలుగులోనే ఉందండి, తమిళ్లో ఉంది, బట్ తెలుగులో ఉన్న పిచ్ అయితే నాకు తెలిసి తెలుగు సినిమాల హీరోలకి ఉన్న పిచ్చి ఎక్కడ లేదు. ఫ్యాన్స్ 100% లేదండి. ఇన్ అ వే ఇట్స్ అ బ్లెస్సింగ్ అండ్ ఇట్స్ అ కర్స్ ఆల్సో. కొత్త డైరెక్టర్స్ వచ్చే వాళ్ళందరినీ మీ నాన్నగారు పట్టేస్తున్నారు. అంటే నాకు తెలిసి డాడ్ నాకు చిన్నప్పటి నుంచే వాజ్ అ లిటిల్ అప్డేటెడ్ మ్యాన్. కరెక్ట్. ఎప్పుడు కొంచెం ముందు చూపు ఉండేది ఇన్ అ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. ఆయన అప్పుడు కూడా 92లోనే నాకు తెలిసి ఒక లాన్సర్ కార్ తెప్పించారు ఆయన. అప్పటికి ఇంకా ఇక్కడ ఇండియాలో రిలీజ్ అవ్వాలి ఆ కారు, ఎర్లీ 90sలో. ఓకే. జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ కార్ ఇలా కూడా కారు ఉంటుందా అని అనుకున్నాను. తర్వాత ఇంకో కారు ఎక్స్చేంజ్ చేశారు. ఆయన ఎప్పుడు ఓకే, ఎప్పుడు ఒక స్టెప్ ముందు ఉన్నాం ఎప్పుడు అని ఆలోచించే వ్యక్తి అని నాకు తెలుసు. సో ఆటోమేటిక్ బ్రెయిన్ అలా ఉన్నప్పుడు ఈస్ కాన్స్టెంట్లీ, అంటే ఆయనకి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనే రూప్లోనే ఉంటారు. సో ఒక క్యారెక్టర్ చెప్తుంటే దిస్ ఎనీథింగ్ న్యూ పర్ఫార్మెన్స్కి నాకు ఉంది స్కోప్ అనుకుంటే చేసేస్తారు. ఇట్స్ సింపుల్. సూపర్.